మడిసన్నాక కాసింత కళాపోషణ ఉండాలి అనేది ఓ క్లాసిక్ సినిమాలో డైలాగ్. కాసింత ఎందుకు, కింగ్ సైజ్లోనే లైఫ్ని ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అవుతున్న వారి సంఖ్య 2025లో బాగానే పెరిగిందిట. ఏమాత్రం సమయం దొరికినా సరే మూవీస్, ఈవెంట్స్, సెలబ్రేషన్స్లో పార్టిసిపేషన్కు ఇంపార్టెన్స్ పెరుగుతోందిట. ఈ విషయాన్ని ఆన్లైన్ టికెట్ బుకింగ్ లీడర్ బుక్ మై షో 2025 రిపోర్ట్ చెప్తోంది. మొత్తంగా స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఎంటర్టైన్మెంట్ డోస్ పెరిగితేనే అదో పెద్ద రిలీఫ్ అనే విషయాన్ని 2025లో బాగా తెలుసుకున్నారు జనం. తెల్లారిందా, లేచామా, రాత్రైందా, పడుకున్నామా కాదు, టైం దొరికిందా, ఏం ప్లాన్ చేద్దాం, ఎక్కడికి వెళ్దాం, ఇదే ఈ ఏడాదంతా జనం ఆరాటపడిన విషయం. ఏ మాత్రం సమయం అందుబాటులో ఉన్నా నిమిషం కూడా ఆలోచించకుండా వినోదాన్ని వెతుక్కుంటూ మరీ వెళ్లారు జనం. ఈ విషయాన్ని బుక్ మై షో యాప్ త్రో బ్యాక్ 2025 రిపోర్ట్ బయటపెట్టింది. బాగా క్రేజ్ ఉన్న కూలీ లాంటి చిత్రాన్ని చూసేందుకు అడ్వాన్స్ బుకింగ్ కోసమే 24 లక్షల మంది పోటీ పడ్డారు అంటే మీరు నమ్మగలరా? ఇక ఆల్రెడీ సూపర్ హిట్ అయిన కాంతారా చాప్టర్ 1 సినిమాను రెండోసారి చూసిన వారి సంఖ్య 6 లక్షలు పైనే ఉంది. ఇక రీ రిలీజ్ మూవీ సంగతైతే చెప్పనక్కర్లేదు. ఈ విషయంలో హైదరాబాదీలు నయా రికార్డు నెలకొల్పారు. భాగ్యనగరిని రీ రిలీజ్ మూవీస్ కు అడ్డాగా మార్చారు. స్టార్ హీరోలు నటించిన బ్లాక్ బస్టర్స్ థియేటర్స్ లోకి రీ రిలీజ్ అయితే చాలు థియేటర్స్ కు క్యూ కడుతున్నారు. అదే దేశవ్యాప్తంగా చూసుకుంటే జనవరి, నవంబర్ మధ్య బుక్ మై షో లెక్కల ప్రకారం 58 లక్షల మంది ప్రేక్షకులు థియేటర్స్ లో ఈ ఏడాది రీ రిలీజ్ మూవీ చూసేందుకు పోటీ పడ్డారు. హాలీవుడ్ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ఇంటర్స్టెల్లర్ రీ రిలీజ్ మూవీస్ లో టాప్ ప్లేస్ లో నిలిచింది. దసరా వీకెండ్ లో అత్యధికంగా 68 లక్షల మంది థియేటర్స్ లోకి అడుగు పెట్టారట. ఇక ఇండిపెండెన్స్ డే వీకెండ్ కు భారీ స్థాయిలో థియేటర్స్ కు క్యూ కట్టారట. కేవలం సినిమాలు, రీ రిలీజెస్ మాత్రమే కాదు, అహ్మదాబాద్ లో కోల్డ్ ప్లే లైవ్ మ్యూజిక్ ప్రోగ్రాం కోసం దేశంలో అనేక ప్రాంతాల నుంచి జనం అక్కడికి తరలి వెళ్లారు. 18 లక్షల మంది సోలోగా ఈవెంట్ ను ఎంజాయ్ చేశారు అంటే ఎంటర్టైన్మెంట్ కు జనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో ఇట్టే అర్థమవుతోంది. ఈవెంట్స్ కు జనం నీరాజనం పడుతుంటే లైవ్ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ ఈ ఏడాది 17% పెరిగింది. మరో విశేషమైన విషయం ఏంటంటే నాటక ప్రదర్శనలు వీక్షిస్తున్న అభిమానుల సంఖ్య కూడా 45% పెరిగిందట. వినోదాన్ని జీవితంలో మిళితం చేసుకోవాలనే తాపత్రయం ఇప్పటికిప్పుడు కలిగింది కాదు. కోవిడ్ తర్వాత వచ్చిన ప్రధానమైన మార్పు. వ్యక్తిగత స్వేచ్ఛ పట్ల పెరుగుతున్న విశ్వాసానికి ఇది శక్తివంతమైన నిదర్శనగా చెప్పుకోవచ్చు. ఇందుకోసం భారీ స్థాయిలో ఖర్చు అవుతున్నా అందుకు కూడా వెనుకాడకపోవడం మరో చెప్పుకోదగ్గ విషయం.